తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిటేటర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ సోమవారం 4వ రోజున జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించి అనంతరం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వైజ్ కాంటిజెంట్ పార్ట్ టైం వర్గాలు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, మీరంతా చాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ పస్తులు ఉంటూ పనిచేస్తున్నారని అన్నారు. వీరందరికీ జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీసుకున్నటువంటి ఈ కార్మికులు ఇప్పుడు జీవో నెంబర్ 64కు తీసుకురావడం వల్ల ఒక్కొక్క కార్మికుడు 4,000 నుంచి 15,000 రూపాయల వేతనం కోల్పోయాడు. దీనివల్ల కుటుంబాన్ని పోషించుకోలేక, అంటే పిల్లల్ని సాధలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఒకే సంస్థలో పనిచేస్తే వేరు వేతనాలు చెల్లించడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది దేశ సంక్షేమానికే విఘాతం.